హాయ్ ఎవ్రీబడి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చి ఒక రిసెప్షన్కి, మ్యారేజ్ రిసెప్షన్ ఒకటి ఉంటే బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. ఈరోజు సండే పూట ఈవినింగ్ నైట్ అనమాట. కేపిహెచ్పి కాలనీలో ఒకటి మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. దానికోసమని బయలుదేరుతుంటే కొంచెం అమ్మాయి వాళ్ళు లేట్ వస్తారనేసరికి ఆడే ఇంట్లో మేము కూడా కిందకి వెళ్తున్నాము. రీసెంట్గా ఏంటంటే మొన్న ఉయ్యూరులో మ్యారేజ్ అయింది, 2వ తారీఖు. ఈ రోజున రిసెప్షన్ అనమాట. తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అవుతుంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి అప్పటికే 7:30, 8 o'clock అవుతుంది. 7 o'clock అయిపోయింది, 7:30 అయింది. క్లోజ్ చేసేసుకుని ఇంట్లో పనులు ఉంటే చూసేసుకుని బయలుదేరి వెళ్దామని రెడీ అవుతున్నాము. అట్లాగే కింద కూడా వచ్చేసి పార్కింగ్ దగ్గర కారు తీస్తున్నాడు, అమ్మాయిలు కారు తీస్తున్నారు. ఇక వాళ్ళ కారులో వెళ్ళాము. ఇక ఫైనల్గా చీకటిపోయిపోయింది. అప్పటికి ఆల్రెడీ 7:30, 8 o'clock అవుతుంది మనం స్టార్ట్ అయ్యేసరికి. మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ దారిలో తీయలేదు, అక్కడ డైరెక్ట్గా అక్కడ సెల్లర్లో అనమాట. ఇది ఫంక్షన్ హాల్ బ్యాంకెట్ అనమాట. బ్యాంకెట్ హాల్ వచ్చి ఈ ఫంక్షన్ హాల్లో కింద పార్కింగ్ చేశారు. తర్వాత మనం లిఫ్ట్ ఎక్కి ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర అనమాట. అది ఈ బ్యాంకెట్ వాళ్ళనే ఈ యూఆర్ కన్వెన్షన్ హాల్లోనే ఎంపైర్ ఒకటి ఉంది కేపిహెచ్పి కాలనీలో, దాంట్లో అనమాట. ఇది ఫైనల్గా ఎంటర్ అయిన తర్వాత ఈయన బాగారు చిన్నప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ వెనకట జ్ఞాపకాలంటే మాట్లాడుకుంటూ అట్లా మళ్ళీ వాళ్ళని కలిసేసేసి ఇక్కడ చూసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ఫైనల్గా అందరూ వచ్చారు. అందరం కలుసుకుని కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అందరం కలుసుకుని తర్వాత డిన్నర్ చేద్దామని పక్కకు వచ్చాము. అక్కడ మళ్ళీ ఫోటో స్టూడియో కూడా తీస్తున్నారు. అక్కడ ఫోటో స్టూడియో దిగుదామంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండాలని తర్వాత దిగుదామని మనం కూడా కొంచెం వెనకొచ్చాము. ఈయన బాగా అవుతారండి, ఈయన చక్రపాలెం అంటారు. వీళ్ళు కూడా కలుసుకుని చిన్నప్పుడు జ్ఞాపకాలు అందరం వచ్చి మాట ముచ్చట పెట్టుకుని అంతా మాట్లాడుకుంటూ ఫైనల్గా వీడియోలో అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా కానీ చిన్నప్పుడు కానీ వాళ్ళని కలిసిన వాళ్ళని కూడా అందరం మాట్లాడుకుంటూ వాళ్ళ ముచ్చట టైం కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ డిన్నర్ చేసుకుని అట్లా మళ్ళీ దూరం వెళ్ళేవాళ్ళు ఉంటారు సిటీలో ఎటైనా కానీ. మళ్ళీ లేట్ అయిపోద్ది, ఎట్లయినా కానీ ఒక హాఫ్ డే అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ ఫంక్షన్కి. కొన్ని దూరంగా ఉండేటికైతే మనం అటెండ్ అవ్వలేకపోతున్నాము. చెప్పే కదా, విలేజ్లో ఉండేటికి అన్నిటికీ అటెండ్ అవ్వలేకపోతున్నామని ఫంక్షన్లు ఉంటున్నాయి కొన్ని. ఇక్కడ సిటీలో వరకు అయితే మన వాళ్ళ వరకు అయితే కవర్ చేస్తున్నాను. వెళ్ళినప్పుడు ఇట్లాగే వీడియో పెడతా ఉంటాను అనమాట, వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చి కృష్ణాతో సరదాగా. ఇదండి వీడియో. అది ఇంపార్టెంట్ డిన్నర్ అనమాట, రిసెప్షన్ అనమాట. మ్యారేజ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది బంధువుల్లో వాళ్ళది. రీసెంట్గా మ్యారేజ్ అయితే ఉయ్యూరులో మ్యారేజ్ అయిందని చెప్పా కదా. ఉయ్యూరులో మ్యారేజ్ అయింది మొన్న లాస్ట్ 3 days బ్యాక్. కృష్ణా జిల్లా ఉయ్యూరు అనమాట, ఆంధ్రప్రదేశ్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మ్యారేజ్ అయింది. అంత దూరం అంటే ఎవరు అటెండ్ అవ్వలేదు కాబట్టి అందరం దీనికి అటెండ్ అయ్యాము. దగ్గరలో కాబట్టి మనం ఉండేది BHL కాబట్టి ఇది నియర్ బై ఉండేది కాబట్టి కొంచెం అటెండ్ అయ్యాయి అనమాట. ఇక ఫైనల్గా అటెండ్ అయ్యి మొత్తం బంధువులను అందరం కలుసుకొని వాళ్ళతో విషయం చెప్పేసి ఇక డిన్నర్కి వెళ్ళేసి కొంచెం డిన్నర్ చేసేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి మళ్ళీ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక ప్లాన్ పెట్టుకున్నాము. ట్రాఫిక్ అయితే కేపిహెచ్పి కాలనీ అయితే ఫుల్ ఉంటుంది.
ఈ ఫైనల్గా ఏంటంటే ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ఎంత తీస్తాం, రొటీన్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదో దూరపు చుట్టాలు కానీ ఎక్కడన్నాళ్ళు కానీ వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్లో అటెండ్ అయినప్పుడు కానీ మనం చాలా రోజుల తర్వాత చూసినప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. అది మాట ముచ్చట కానీ అది ఒక ఎగ్జైట్ అనమాట. ఈ అది నాకు ఈ అనుభూతి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఊరు నుంచి వస్తారు కొంతమంది, మన ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇటు రాలేము, దూరపు చుట్టాలు ఉంటారు ఎక్కడన్నా కానీ అందరూ కలుసుకున్నారు. చాలా అయితే నేను అందరం కలుసుకున్న మాట ముచ్చట చెప్పుకుంటా చాలా ఇలా ఇందా చెప్పా కదా మా వాళ్ళని అందరూ కొంతమంది ఉన్నారని. ఇట్లా ఈ రిలేషన్ అనేది ఇట్లా ఏదైనా కానీ వాళ్ళు బంధువులు కానీ స్నేహితులు, పాత స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కలిసి మనం ఎగ్జైట్గా ఫీల్ అవుతాము, చాలా సంతోషంతో ఫీల్ అవుతాము. ఈ భోజనాలు కూడా చేసే టైం కూడా దాన్ని కూడా అది మర్చిపోతాము. ఈ మాటలో పడి అరే భోజనం చేయాలనేది కూడా ఒకటి గుర్తుందే అనుకుంటాము. అది ఇట్లా కలవటం అనేది చాలా సంతోషం. ఈ బాగా రొటీన్గా ఈ జీవితంలో ఈ జాబులు ఇటు డ్యూటీకి వెళ్ళి రావటం, మార్నింగ్ ఈవినింగ్ రావటం, ఇదే టైం స్పెండ్ అయిపోతుంది టౌన్లో ఈ ట్రాఫిక్తో సతమతం అవుతూ. ఇట్లా ఒక మెంటల్ టెన్షన్గా ఒక ఫీల్ అవుతున్నాము, అందరం టైర్డ్ అయిపోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా. ఇలాంటి వచ్చినప్పుడు ఏదో అందరూ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరం కలుసుకున్నప్పుడు కొంచెం రిలాక్స్ అయితే అవుతున్నాము, చాలా రిలాక్స్గా అవుతున్నాము. అది ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇదే మనకి ఈ వేణుగులు బలం అనిపించినట్టుగా అనిపించింది. ఒక మనసు అనేది రీఛార్జ్ చేసినట్టుగా, బ్యాటరీ రీఛార్జ్ అయినట్టుగా, బాడీ కూడా రీఛార్జ్ అయినట్టుగా మనసు అనేది ఒక సంతృప్తి అయితే పడతాము. ఈ అందరం కలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అందరం కలుసుకోవటం ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్లో వచ్చినప్పుడే కదా కలుసుకునేది, మిగతా అప్పుడేమో ఎవరు ఎక్కడ ఉంటామో తెలీదు. అప్పుడే అది వీలు కుదరాలి, ఆ టైం కుదరాలి, ఆ సెట్ కుదరాలి. నాకైతే ఈ రోజైతే కుదిరింది, కలుసుకున్నాను. మన బంధువులను అయితే కలుసుకున్నాను, ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు కలుసుకున్న మాట ముచ్చట జరుపుకుని ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది నేనైతే మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీసి మీకు మీ ముందు ఉంచుతున్నాను. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అందరికీ ఈ విషయంలో మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను, చాలా సంతోషంతో ఉత్సాహంతో కూడా అయ్యాను. అందరం కలుసుకున్నాను. ఎప్పటి నుంచో చాలా రోజుల తర్వాత కొంతమందిని కలుసుకున్నాను. కొంతమంది రీసెంట్గా ఎక్కడ ఉండేవాళ్ళు, టౌన్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ కలిపోయినా ఒకరి రీసెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సంతోషాన్ని అనేది మీతో పంచుకుందామని నేను ఈ వీడియో ద్వారా మీకు చెబుతున్నాను. అదే ఎన్నాళ్ళు చూసావురా అన్నట్టుగా ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. మేము కూడా ఎగ్జాక్ట్గా చాలా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అందరూ ఎట్లా ఎన్నో మాట ముచ్చట్లు జరిగినాయి, ఎన్నో మాట్లాడుకోవటాలు, ఎంతో ఉత్సాహంతో ఈ ఫంక్షన్ అనేది జరిగింది. ఈ సంతోషాన్ని మీ ముందు ఉంచుతున్నాను, మీతో పంచుకుంటూ. ఇక్కడ చెప్పా కదా మరొకసారి, ఈ ఫంక్షన్ అనేది వస్తూ ఉంటే పోతూ ఉంటే ఎన్నో జరుగుతూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ అనేది జరగటం అనేది ఎందుకంటే ఎప్పటి నుంచో మనం కలుసుకుని చాలా రోజుల తర్వాత కలుసుకున్నాయి, ఈ మధ్యన కలుసుకున్నాయి, ఇవనేది ఎగ్జైట్మెంట్ చాలా ఫీల్ అవుతాం అనమాట. అది చాలా సంతోషాన్ని అనిపిస్తాయి. ఇట్లా అందరం కలుసుకోవటం ట్రై చేయాలి. ప్రతి ఒక్కళ్ళు బంధాలు అనేది కూడా ఉంటాయి, ఫ్రెండ్స్ అనేది కానీ ఎవరైనా సరే బంధుత్వాలు అనేది. ఇట్లా ఈవినింగ్ టైంలో ఈ ఫ్యామిలీతో వెళ్తాం, వాళ్ళని కలుసుకోవటం, ఈ సంతోషాన్ని మన ఈ కృష్ణతో సరదాగా ఛానల్ ద్వారా మీ ముందు పంచుకోవటం నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, గర్వపడుతున్నాను. చెప్పే కదా మొదటి నుంచి నేను ఈ ఛానల్ కూడా ఎందుకు స్టార్ట్ చేసామనేది కూడా మీకు మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. మన ఈవెంట్స్ కానీ ఏదైనా ఉండగానే వీటి ద్వారాగా తెలుసుకుందామని మెయిన్ ఇంపార్టెంట్గా దీని గురించి నేను ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. అదే మూమెంట్ నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీ ముందు ఈ ఫంక్షన్లు అనేది ఏదైతే మనం రిమైండ్ చేసుకుంటామో, ఏదో గుర్తుపెట్టుకుంటామో, కలుసుకుంటామో అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇంకా దూరాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు దూరాన్ని ఉంటారనమాట, ఎంతోమంది దూరాన్ని ఉంటారు. అరే వీళ్ళు కలుసుకున్నారా, మన వాళ్ళు కలుసుకున్నారా అన్నట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, పలానా సార్లు జరిగింది అనేది. దీనికోసమే ఈ ఛానల్ అనేది నేను అప్లోడ్ చేశాను. నేను ఉండే దగ్గర ఫంక్షన్ల దగ్గరికి వెళ్ళేది మన వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో బంధువుల దగ్గర కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవి నేను అప్లోడ్ చేస్తున్నాను. వారం కానీ నెలబట్టినాయి, 2 నెలలు పట్టినాయి, ఎప్పుడన్నా కానీ ఊరు వెళ్ళినాయి, లేకపోతే ఇక్కడ సిటీలో కానీ జరిగినాయి. అప్పుడప్పుడు దాంట్లో తీసేసి నేను మీ ముందు ఉంచుతున్నాను.
ఇదే ఆ రోజున జరిగింది. సేమ్ ఇదే అప్పుడు ఈ టైం అప్పుడు జరిగింది కాబట్టి ఇది నేను కూడా కొంచెం వీడియో తీసి మళ్ళీ ఒకసారి మీ ముందు ఉంచాను. ఇట్లా ఎన్నెన్నో మరెన్నో వీడియోలు కూడా మళ్ళీ చేస్తాము, మీతో పంచుకుంటాము. ఇలాంటి ఫంక్షన్ వల్ల ఏంటంటే మన పిల్లలకు కానీ ఎవరన్నా కానీ ఈ ఈ ఫంక్షన్ ద్వారాగా బంధువులకి పరిచయం చేసినప్పుడు, ఇప్పుడు దూరాన్ని ఉంటున్నారు, ఎవరికాళ్ళు దూరాన్ని ఎక్కడెక్కడో ఉంటున్నారు, సెటిల్ అవుతున్నారు, కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, మన తరంతో అయిపోతుంది, ఇంకా మన పిల్లల తరం కూడా ఎట్లాగ మర్చిపోతున్నారని ఇలాంటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరే వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ఉంటారో, వీళ్ళు ఫలానా తాలూకు అని గుర్తు చేయటం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక గుర్తు పెట్టుకుంటారు, బంధుత్వం ఇక్కడ కూడా ఉందా, ఇక్కడ ఇక్కడ ఇంత దూరాన్ని మన వాళ్ళు ఉంటున్నారా, ఈ స్టేజ్లో ఉన్నారా అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. ఎలాగే లేదంటే అట్లాగా మర్చిపోతే ఎవరు దూరంగా ఉంటున్నారో అట్లాగే బంధుత్వాలు కూడా విడిపోతున్నాయి. ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఎవరు బంధువులు కూడా తెలియదు కాలానికి ముందు. కానీ ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు అనేది పలానా వీళ్ళు తాలూకా వీళ్ళు అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంచెం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఇంత బంధుత్వం, వాళ్ళు ఎట్లా ఉన్నారా, ఎక్కడ ఉంటున్నారా అనేది, ఈ స్టేజ్లో ఉన్నారనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. లేదు అంటే వెళ్ళామా, తిన్నామా, ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడ చేసుకుంటున్నామో నెలకి అనేది దూరంగా మర్చిపోతారు. ఈ ఫంక్షన్లో కూడా మనం కూడా దగ్గరుండి ఇగో వీళ్ళు తాతయ్య అవుతాడు, ఇగో బాబాయ్ అవుతాడు, ఇగో మామయ్య అవుతాడు అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఓహో సిటీలో ఉండారా అనేది వాళ్ళకు కూడా తెలిసిద్ది, ఐడియా వచ్చిద్ది. ఇట్లాంటి అన్ని ఫంక్షన్ కూడా వాళ్ళకి ముందు తరాలకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇది మన కృష్ణాతో సరదాగా ఛానల్ ద్వారాగా నేను మీకు తెలియపరుస్తున్నాను మరొకసారి. ఈ కాలం పిల్లలకే తెల్లారైతే కంప్యూటరు, కరెన్సీ, ఈ డబ్బులతో, ఈ డ్యూటీలో ఎక్కడ ఏంటి చదువులు, ఈ కంపెనీలు, వీటితోనే వాళ్ళకి టైం సరిపోతుంది. అదే ఇట్లాంటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తే, వాళ్ళని కూడా తీసుకెళ్తే దాంట్లో ఉన్న వాళ్ళని బంధువులు కానీ వాళ్ళని కూడా పరిచయం చేయడం వల్ల, చూపించడం వల్ల ఎంతమంది బంధువులు ఎట్లా ఉన్నారా అనేది కూడా వాళ్ళకు కూడా ఒక కల్చర్ కూడా అనేది ముందు తెలుసుకోగలుగుతారో. ఓహో ఇట్లా బ్యాక్ సైడ్ పోయిన కాలంలో మన వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళ, ఎంతమంది ఉండారా, ఎంత కల్చర్ ఎట్లా ఉండేదా, వాళ్ళ కల్చర్ని వాళ్ళని చూసి కొంచెం డెవలప్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక రిలాక్స్ అనేది కూడా దొరికిద్ది తీసుకెళ్తే. వాళ్ళకు కూడా కొన్ని జ్ఞాపకం. లేదంటే అట్లాగే ఆ డ్యూటీలు ఏందో, ఆ కరెన్సీ ఏందో, ఆ షిఫ్ట్లు ఏందో, ఇక అట్లాగే ఆ చదువులు ఏందో వాటి మీద దృష్టి పెడుతూ వాళ్ళు ఒక ఫీలింగ్ పడుతున్నారు. కానీ మనం తీసుకెళ్ళాలి. ఫంక్షన్లకు కానీ ఏటికైనా మన దగ్గరుండి బంధువులు కానీ అందరం దగ్గరుండి పరిచయం చేయాలి. పిల్లలకి తెలుసుకుంటారు, వాళ్ళు మన పరిచయం ఏందో వాళ్ళకి తెలియదు, ఎవరెవరో అనుకుంటారు. ఇది అండి ఫైనల్గా. మరొకసారి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోండి. మరొకసారి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఫంక్షన్ చెప్తే మనం వీలైనంత బట్టి ట్రై చేసి మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి మనం కూడా హ్యాపీ అవుతాము, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారో వచ్చినందుకు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుకుంటుంది, మనం కూడా పరిచయాలు పెంచుకున్నట్టుకుంటుంది, వాళ్ళు కూడా చూస్తున్నట్టుకుంటుంది, కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఈ లైఫ్లో, రన్నింగ్ లైఫ్లో, ఈ కంప్యూటర్ లైఫ్లో మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, బంధాలు కూడా కొంచెం గట్టిపడుతూ ఉంటాయి. ఏదో వచ్చామని కాకుండా అందరూ కలిసేసి సంతోషంతో రిలాక్స్ అవుతారు. ఇది ప్రతి కూడా గుర్తుపెట్టుకోండి. మనం వీలైనంత బట్టి ట్రై చేయండి. ఫంక్షన్లో దగ్గరలో ఉన్న వాటికి, దూరం నాటికంటే వెళ్ళామనుకుంటే ట్రై చేయండి దాన్ని కూడా. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ట్రై చేయాలి. ఏదన్నా రిసెప్షన్ చెప్తే వాళ్ళకి మనం వెళ్ళి కలవటం ముఖ్యం, వాళ్ళు కూడా మనకు రావటం ముఖ్యమైన. అది ఈ జనరేషన్కి అర్థం కావట్లేదు. ఏదో వెళ్ళామా లేదు అన్నట్టు కాకుండా కొంచెం రిలాక్స్ అవుతారు. మనం సంతోషం అయితే వాళ్ళకు కూడా సంతోషపడతారు. ఇలాంటి బంధుత్వాలు కూడా నిలబడతాయి, తెలుసుకోగలుగుతారు సమాజం ఎట్టిపోతుంది అనేది. లేదంటే ఆ డబ్బుతోనే, ఆ కంప్యూటర్తోనే ఆ మైండ్ అంతా అటే పోతూ ఉండిద్ది, కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఇట్లాంటి మన ఛానల్లోకి మరిన్ని వీడియోలు ఏమైనా ఉంటే ఇట్లాగా అప్లోడ్ చేద్దాము మరొకసారి. మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఛానల్లోకి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్.
మా మాస్టర్ కావాలి ఈ కారు